వర్షాకాలం వచ్చేసింది. మన దేశంలో టైఫాయిడ్ విజృంభించే టైం వచ్చేసింది. పర్టిక్యులర్‌గా పిల్లలు 2-12 సంవత్సరాల మధ్య పిల్లలు బాగా వల్నరబుల్‌గా ఉంటారు. తొందరగా సిక్ అయిపోతారు. మీ పిల్లల్ని టైఫాయిడ్ బారిన కాపాడటం కోసం కొన్ని జాగ్రత్తలు చెప్తాను. మొదటిది, మన దేశంలో టైఫాయిడ్ మెయిన్‌గా కంటామినేటెడ్ వాటర్ వల్ల స్ప్రెడ్ అవుతుంది. సో ఈ వర్షాకాలం వాటర్ బాగా కంటామినేట్ అవుతుంది. అందువల్ల పిల్లలకి ఖచ్చితంగా బాయిల్డ్ వాటరే ఇవ్వాలి. లేదంటే బాగా ఫిల్టర్ చేసిన వాటర్, అంటే ఎగ్జాంపుల్ ఆక్వాగార్డ్‌లో ఫిల్టర్ చేసిన వాటర్ లాంటివే ఇవ్వాలి. 2, ఫుడ్ కంటామినేషన్ వల్ల కూడా టైఫాయిడ్ బాగా స్ప్రెడ్ అవుతుంది. బయట దొరికే ఫుడ్, స్ట్రీట్ వెండర్స్ దగ్గర దొరికే ఫుడ్ ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. ఫుడ్ కానీ జ్యూస్లు అలాంటివి ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు హైజీనిక్గా తయారు చేయరు, హైజీనిక్ వాటర్ వాడరు, ప్లస్ విపరీతమైన ఈగలు ఉంటాయి. అందువల్ల బయట ఫుడ్ పెట్టకూడదు. మూడోది, హ్యాండ్ వాష్ చాలా ఇంపార్టెంట్. టైఫాయిడ్ స్ప్రెడ్ చేయడంలో హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోకపోవడం కూడా చాలా కీ రోల్ ఉంటుంది. అందువల్ల పిల్లలతో ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేయించాలి. టైఫాయిడ్కి మంచి ఎఫెక్టివ్ వ్యాక్సిన్ ఉంది. 9 మంత్స్ తర్వాత పిల్లలకి ఇవ్వచ్చు. అందరు పిల్లలకి టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇవ్వండి. నేను చెప్పిన జాగ్రత్తలు పాటించండి. మీ పిల్లల్ని టైఫాయిడ్ బారి నుండి కాపాడుకోవచ్చు.